వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పైన కాంగ్రెస్ పార్టీ కన్నేసి చాలామంది ఎమ్మెల్యేలను ఇటు కార్పొరేటర్లను వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా స్థానిక ఎమ్మెల్యేలు మరికొద్ది మంది ఖచ్చితంగా పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మహేశ్వరం నుండి ఎమ్మెల్యేగా గెలిచి గతంలో కాంగ్రెస్ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. కారును దిగి మరి హస్తం గూటికి చేరుతుంది అన్న వార్తలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే గత 1 మంత్ నుండి అంటే గడిచిన నెల కాలంగా తను పార్టీ మారేందుకు అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మరొక వైపు ఇలాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే స్పందించారు. నేను పార్టీని వీడబోను, కాంగ్రెస్ గూటికి కానీ నేను చేరను అని చెప్పేసి ఒక మాటన మళ్ళీ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మనం గమనించవచ్చు, గత కొద్ది రోజులుగా పార్టీలు మారుతారు అని చెప్పేసి వార్తలు వినిపించిన ప్రతి ఒక్కరు కూడా చెప్పినది ఇదే మాట. ఎందుకు అంటే వారి తెర మీద చెప్పేది ఒకటి, తెర వెనకాల చేసేది మరొకటి. కాళ్ళ యాదయ్య చూసినట్టయితే అసలు పార్టీని వీడను అని చెప్పిండు. కడియం శ్రీహరి చూసినా అసలు పార్టీని వీడను అని చెప్పారు. మరొక వైపు తన కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వగానే తను పార్టీ మారి అటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక ముఖ్యంగా దానం నాగేందర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే మాజీ మంత్రిగా పనిచేశారు. మరొక వైపు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి తను ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇటు ఒక్కసారి గ్రేటర్ హైదరాబాద్లో ఉలిక్కిపాటుకు గురి చేసిందంటే దానం నాగేందర్. ప్రత్యేకంగా ఆయన గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను గడిచిన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన పూర్తిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాతనే ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు జనార్దన్ రెడ్డి తన గురువుగా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రోద్బలంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టికెట్ ఇవ్వడంతోనే గెలిచిండు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడి మరి హస్తం గూటికి చేరుతారన్న ప్రశ్న బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది. అందులో భాగంగానే మహేశ్వరం నుండి ఎమ్మెల్యే గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఖచ్చితంగా పార్టీ మారనున్నారు అని చెప్పి స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. మరొక వైపు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పార్టీ మారుతారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మనం చూడొచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితమే సుధీర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. కేవలం ఇది నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే నేను భేటీ అయ్యాను అని చెప్తూ వచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రతి ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. తాజాగా ఇదే విషయమై మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న మరి సబితా ఇంద్రారెడ్డి ఇదే వాదనలు వినిపిస్తుంది. ఆ మాటలకు కట్టుబడి ఉంటుందా, లేదు అంటే ఆ మాటలను మూటలుగా పెట్టి గట్టు మీద పెట్టి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఒక పార్టీ జెండా మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళినప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులు కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో ఆమె హోమ్ మినిస్టర్గా పనిచేసింది. చేవెళ్ళ చెల్లమ్మగా పేరు పొందింది. కాంగ్రెస్ పార్టీ తనకిచ్చిన అంత పెద్ద హోదాను కూడా వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలిసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తన కోసం కావచ్చు, తన కుమారుడి భవిష్యత్తు కోసమైనా ఖచ్చితంగా పార్టీ మారేందుకు అవకాశం ఉంటుంది. గతంలో మరి ఇదే కొడుకు కోసం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన విషయం అందరికీ తెలిసింది. సుధీర్ రెడ్డి కూడా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. తనకు కార్పొరేటర్ స్థాయి నుండి ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఘనత పార్టీకి దక్కుతుంది. అందులో భాగంగానే తను ఆ విశ్వాసాన్ని కోల్పోయి బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా తిరిగి తమ రాజకీయ లబ్ధి కోసము లేదంటే తన పాత సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు సంబంధించి విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే తను ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మరి వెళ్ళడం జరిగింది. పార్టీ మారేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత తన మనమరాలు ఏదైతే ఒక క్వశ్చన్ చేసింది, ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేయడం ఇది బుద్ధిహీనత, లేదంటే ఇలాంటి పరిస్థితులు ఇలా రాజకీయంగా సన్యాసం తీసుకున్నా పర్లేదు కానీ పార్టీ మారద్దు అని చెప్పేసి ఒక తను అంటే తనకి ఒక మనోవికాసాన్ని వెలిగించిన సంఘటనతో తను వెనక్కి తగ్గడం జరిగింది. లేదంటే ఈపాటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కానీ తన మనవరాలు చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి ఆ పార్టీలోనే ఉంటూ తిరిగి మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలి, కాంగ్రెస్ పార్టీని మరి పూర్తి స్థాయిలో బలపరచాలని ఒక గట్టి నమ్మకంతో గట్టి బలంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే గ్రేటర్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా గాలం వేసి ఆ పార్టీని వీడేలాగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఒక అంటే దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఒక మునిగిపోయే నావాలాగా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నేతలందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో నేతలు చెప్తుంది ఒకటి, వాళ్ళు చేసేది మరొకటి. ఎవరి విషయం చూసినా దానం నాగేంద్ర కావచ్చు, లేదంటే పోచారం శ్రీనివాస్ కావచ్చు, లేదంటే శ్రీహరి కావచ్చు, ఇలా ఎవరి విషయాలు చూసినా కూడా పార్టీ మారము అని చెప్పి పార్టీ మారుతూ మరి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. దీని వెనకాల ఏదున్నా కూడా అంటే నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడ పొంతనలేదు. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అని చెప్పేసి స్థానికుల్లో చర్చ అయితే కొనసాగుతుంది. నిజానికి మరి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతుందా, లేదంటే సుధీర్ రెడ్డి పార్టీ మారుతారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్లో ప్రయాణం చేస్తారా అన్నది మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రజల నమ్మకాన్ని మరి వమ్ము చేయకుండా ఆ పార్టీలో కొనసాగితే ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది లీడర్ల పైన. లేదు అంటే వారిని కూడా తుంగలో తొక్కేందుకు కూడా ఓటు ఆయుధం ద్వారా మరి బుద్ధి చెప్పేందుకు అవకాశం లేకపోలేదు.